రోజు మునగాకు బియ్యం పొడి వేసి ఎలా చేయాలో చెప్తాను చూడండి. మునగాకు గిన్నెలో పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం నీళ్ళు వేద్దాం, కొంచెం ఉప్పు వేస్తాం. చూడండి, స్టవ్ వెలిగించాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాను, తగినంత సాల్టు, కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం అండి, ఇదిగోండి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అలిమినాము కదా, నీళ్ళు కడిగాము మునగాకు, ఆ నీళ్ళతోనే ఉడికిపోద్ది. అందుకని కొంచెమే వాటర్ వేసాను. అసలు వాటర్ అవసరం లేదు, కడక్కపోతే మాత్రం వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాండిల్ పెట్టి స్టవ్ వెలిగించాను. ఇదిగోండి కప్పు ఉప్పుడు బియ్యం వేపుకుంటాము ఎర్రగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యం పేల బియ్యం ఉంటుంది. పేల బియ్యము మునగాకు అంటారు. ఇప్పుడు బియ్యం నేర్చుకుంటే పేల బియ్యం అంటారు. అందులో తెల్లపాయలు ఒక 5 పాయలు ఉంటుంది వేసాను. స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇక్కడ ఫ్రెండ్స్, జార్లోకి వేసేసుకుందాం. చల్లారించి జార్లోకి వేసాను. ఇదండి, అందులోకి కారం వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఆకులో కొంచెం వేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. ఫ్రెండ్స్, మునగాకు కూడా నీళ్ళు ఇంకిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు దింపేసుకుందాం. ఫ్రెండ్స్, కడాయి పెట్టి ఆయిల్ వేద్దాం. మొత్తంగా వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆవాల గింజలు వేయాలి కదా. ఇది ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొట్టుకున్న మసాలా పొడి, అదే బియ్యం పొడి ఇందులో వేసేసుకుందాం ఆయిల్లో. ఫ్రెండ్స్, ఇలాగా వేపుకుందాం. ఆయిల్ తక్కువ వేసాను, ఎక్కువ వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుంటాం. ఇప్పుడు మునగాకుని ఇందులో వేసేసుకుందాం. చూడండి, వేసి బాగా వేపేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వేపుకుందాం. ఫ్రెండ్స్, బాగా వేగింది. ఇప్పుడు పొడిగా వచ్చేసింది, చెమ్మంతా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన మునగాకు వేస్తే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. చేసుకోండి, ఇలాగా బాగుంటుంది.